ప్రధానంగా చెప్పండి. ఇప్పుడు అంటే మీరు సుదీర్ఘకాలంగా ఇటు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అనుబంధంగా కూడా పనిచేసిన సందర్భం కనబడ్డది. కాబట్టి కేసీఆర్ యొక్క బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు? బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్కి ఏమన్నా ఎడ్జ్ ఉండబోతుందా అంటే మీరు ఏం చెప్తారు? అంటే నిన్నటిదాకా అందరూ అంటే చాలామంది మీడియా మిత్రులు కానీ అటు ఇతర పార్టీల నాయకులు కానీ చాలామంది ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం ఎవరు ఊహించలేంది, ప్రజల చేత తిరస్కరించబడింది, రకరకాల విశ్లేషణలు చేసినారు. అయితే నిన్న కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్లో కూర్చుండి దాదాపు 4 గంటల పాటు విస్తృతంగా రాష్ట్ర ప్రజానికం ఏ అంశాలనైతే డిస్కస్ చేయాలనుకుందో అవన్నిటిపైన కూలంకషంగా కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా మాట్లాడినారు. ఒక్క ఇంటర్వ్యూతోని మొత్తం మాహోల్ మారిపోయింది. అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు కానీ, కేసీఆర్ అభిమానులు కానీ, యాంటీ కాంగ్రెస్ యాంటీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అనేక అంశాలపైన విన్నారు, ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్నటి ఇంటర్వ్యూ తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందనేది మీకు కూడా ఐడియా ఉండాలి, మీరు కూడా ఫాలో అయి ఉంటారు. జనరల్గా ఒక ఇంటర్వ్యూ అనేది ఎంతమంది చూస్తారు, నిన్నటి ఇంటర్వ్యూ ఎంతమంది చూసిరు అనేటువంటి ఒక సింప్లిఫై చేసి చెప్పాలంటే 10 రెట్ల మంది ఎక్కువ చూసినారు. ఓకే, కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయి కేసీఆర్ గారి ఇంటర్వ్యూని విన్నారు. సో ఇక మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే కేసీఆర్ గారి ఈ బస్సు యాత్ర ద్వారా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అని అంటే 2-3 అంశాలల్లో రాష్ట్ర రాజకీయాలలో ఈ బస్సు యాత్ర యొక్క ప్రాధాన్యత ఉంది. ఒకటి, అటు పార్టీగా బస్సు యాత్ర ద్వారా ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది అనేది ఒకటి ఆలోచించాలి మనం. ఓకే. రెండోది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల పరిణామాలపైన కానీ ఆయన బస్సు యాత్ర చూపేటువంటి ప్రభావం ఏంటిది అనేది 2 అంశాలు చూడాలి. ఓకే. మూడోది ఏంటిదంటే ఈ బస్సు యాత్ర ద్వారా జరిగేటువంటి పార్టీ ప్రయోజనంతో పాటు ఏ పార్టీకి నష్టమవుతుంది అనేది కూడా చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఆలోచించాల్సింది ప్రధానంగా పార్టీగా ఏం జరుగుతుంది, పార్టీకి ఏం జరుగుతుంది అనేటువంటి ప్రాథమికమైనటువంటి అంశం పైన డిస్కస్ చేస్తే నిన్నటిదాకా ఏమైంది, అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చాలామంది యాంటీ కేసీఆర్ యాంటీ బీఆర్ఎస్ ఫోర్సెస్ అన్నీ కూడా పార్టీ పని అయిపోయింది, పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మొత్తం అయిపోయింది, ఇక ఎన్నికల తర్వాత ఉండదు, అసలు పార్టీ ఉండదా రకరకాల ప్రచారం చేసినారు. దీంతో ఏమైంది, ఒక సాధారణ కార్యకర్త కానీ ఒక చిన్న స్థాయి లీడర్ కానీ ఆ మాటకు వస్తే కొంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా ప్రెషర్కి లోనైనారు. ఎందుకు, కేసీఆర్ గారు వస్తలేరు, మాట్లాడతలేరు, వివిధ అంశాలపైన ఏం చెప్పాలా, ఎట్లా తీసుకుపోవాలా పార్టీ లైన్ ఎట్లుంటుంది, రకరకాల అనుమానాలు కూడా ఉండే. కేసీఆర్ గారు ఓపెన్గా నిన్న చెప్పి బస్సు యాత్రతో వెళ్తున్నా, అది చిన్న బస్సు యాత్ర కాదు, 17 రోజుల పాటు విస్తృతమైనటువంటి బస్సు యాత్ర. 70 సంవత్సరాల పైనటువంటి కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఇంత ఎండలలో కూడా కేవలం బస్సు యాత్రనే కాదు, అక్కడక్కడ ప్రజల్ని కలుస్తా, ప్రజల సమస్యలను మాట్లాడతా అనేటువంటి మాట కూడా చెప్పినారు. కాబట్టి పార్టీ యొక్క స్థైర్యాన్ని పెంచుతుంది, పార్టీ యొక్క గెలుపు అవకాశాలను పెంచుతుంది, పార్టీ యొక్క క్యాడర్ మొత్తం శ్రేణులన్నీ కూడా గట్టిగా కొట్లాడడానికి ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రాథమికంగా పార్టీ శ్రేణులను కానీ పార్టీ యొక్క మొత్తం యంత్రాంగాన్ని కానీ ఉత్సాహపరుస్తుంది. ఈ రానున్న 20 రోజుల పాటు అంటే దాదాపు 2.5 వారాల పాటు బలంగా కొట్లాడేటట్టు చూస్తారు. ఓకే, మీరు అన్నట్టుగా అంటే జనరల్గా మహేష్ గారు ఈ యొక్క 4 నెలల్లోనే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటారా? నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 4 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, అసలు 6 గ్యారెంటీలు అనేటివి అమలు సాధ్యం చేయట్లేదు, దాదాపు 2 లక్షల రుణమాఫీ పైనే ప్రధానంగా మాట్లాడారు. అసలు నిజంగా ఆ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15న ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టుగా మేము చేసి చెప్తామని ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా అంటే సవాలు ప్రతి సవాలు అనేది పక్కన పెడితే నిజంగా 4 నెలల్లోనే ఈ యొక్క వ్యతిరేకత వచ్చిందంటారా? అంటే 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందా అంటే డెఫినెట్గా వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ అరౌండ్ 40%. అంటే రిమైనింగ్ 60% మంది ఆల్రెడీ ఎన్నికలకు ముందే వ్యతిరేకంగా ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీతో లేరు. సో టెక్నికల్గా మాడితే సమాజంలో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ మంది అంటే మెజారిటీ సెక్షన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతో మొన్న అసెంబ్లీ అప్పుడు కూడా లేరు, ఇప్పుడు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. రెండోది,
ఆ 40% మంది కూడా ఎందుకు ఓట్లు వేసారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. 40% మంది వేసినటువంటి ఓట్లు కూడా గతంలో 29% నుంచి 40%కి ఎట్లయింది, ఆ 12% మంది అదనంగా ఎట్లా ఓట్లు వేసారు అనేటువంటి అంశం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి ఓట్లు వేసినారు. ఏ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయినా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ నువ్వేం చెప్తావు ప్రజలకు అనే దాన్ని బట్టి చూసి నచ్చి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తర్వాత ఇది చేస్తా, డిసెంబర్ 9 రోజు ఇది చేస్తా, 100 రోజులలో ఈ అంశాలపైన నేను మీకు డెలివరీ చేస్తా అనేటువంటి మాట చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 420కి పైగా హామీలు ఇచ్చినారు వాళ్ళు. చిన్న చిన్న హామీలన్నింటినీ ఒక దగ్గర వరుస పెట్టి రాస్తే 420కి పైన ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఆరు గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో వీళ్ళు చేసినటువంటి గ్యారంటీ, డెలివరీ చేసినటువంటి గ్యారంటీ ఏమైనా ఉంది అని అంటే దాదాపు పూర్తి స్థాయిలో అదొక్కటే, బస్సు ఉచిత ప్రయాణం మహిళలకి, అదొక్కటి తప్పించి మిగిలిన ఏ గ్యారంటీని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు గ్రౌండ్లో ఉన్నటువంటి విషయం. వాళ్ళు ఏమంటారు, ఉచిత విద్యుత్ మేము ఇస్తున్నాం కదా అని అంటారు. ఉచిత విద్యుత్కి 1,20,00,000కు పైగా అప్లికేషన్లు వస్తే 36 లక్షల మందికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ 36 లక్షల మందికి సంబంధించినటువంటి కొత్త సమస్య వచ్చింది. ఈఆర్సీ ఏమన్నది, లేదు మీరు ఖచ్చితంగా పైసలు కట్టాల్సిందే, పైసలు కట్టిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాలి, అట్లా లేదు, అదొక స్టేల్మేట్ ఉంది. పైగా వీళ్ళు బిల్లింగ్ తీసే సందర్భంలో కూడా 30 రోజులకి 40, జనరల్గా బిల్లింగ్ ఎప్పుడైనా కానీ 30-40 రోజుల తర్వాతనే తీస్తారు. టెన్షన్గా అట్లా నెలకెళ్ళి తీసే పరిస్థితి లేదు. ఆ టెక్నికాలిటీతోని చాలామందికి ఆ 200 యూనిట్లు దాటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ 36 లక్షల మందిలో కూడా ఫస్ట్ మంత్ వచ్చిన వాళ్ళకి సెకండ్ మంత్లో ఆ పరిస్థితి లేదు. ఓకే, అంటే నేను ఏదో తప్పు పట్టాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్కి ఎప్పుడైనా కానీ ఒక ఛాలెంజే. ఆ ఛాలెంజ్ని ఎంత సింప్లిఫై చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాన్ని బట్టి నీకు ప్రజలలో ఉండేటువంటి ఆ సానుభూతి కానీ ఆ మద్దతు కానీ ఉంటుంది. పైగా ఇది ఎక్కువ మంది ఆశతోని బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి వర్గం రైతులు. రైతాంగం కాంగ్రెస్ వైపు ఎందుకు వచ్చారు అంటే 100 రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి రీజన్, నువ్వు రైతు రుణమాఫీ చేస్తావు అనే దాంతో ప్రజలు ఏమనుకున్నారంటే 2 లక్షల రూపాయలు వస్తాయి కదా, ఎటే టైం వస్తాయి కదా, కాబట్టి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని చెప్పేసి కొంత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మొగ్గు చూపినారు. కానీ ఏమైంది, ఒకవైపు రైతు రుణమాఫీ అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా 15వ తారీఖు ఆగస్టు 15 వరకు చేస్తా అంటారు. కానీ ప్రజలు ఎంత స్మార్ట్ ఉంటారంటే ఎన్నికలప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ నమ్మరు. నిన్నటిదాకా మాట్లాడకుండా నువ్వు ఇప్పుడు మాట్లాడినావు అనుకో, ప్రజలకు అర్థమవుతుంది ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి మాట, ప్రజలు నమ్ముతారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇదే మాట ఒక 2 నెలల కిందనో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను 15వ తారీఖు కనుక చేస్తా ఆగస్టు 15 వరకు అని చెప్పి ఉంటే కొంత క్రెడిబిలిటీ ఉండే. ఆయన పైన బలమైనటువంటి ఒత్తిడి, వ్యతిరేకత, ప్రజల నుంచి వచ్చినట్టు ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయన సడన్గా కొత్త పాట పట్టుకుంటే ఏంటిది, నేను ఆగస్టు 15 వరకు ఇదే మాట ముందు చెప్పేది ఏమి ఇబ్బంది ఉండకపోతుంది. కాబట్టి రైతు రుణమాఫీ అనేది అత్యంత కీలకం కాబోతుంది. దీంతో పాటు మీరు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందా అని అంటే వచ్చింది అని ఎందుకు చెప్పినా అంటే ఈరోజు రాష్ట్ర రైతాంగం 60 లక్షల మందికి పైగా రైతు బంధు తీసుకుంటుంది. అంటే లెక్కల ప్రకారమే 60 లక్షల రైతు కుటుంబాలు, రైతులు గారండి వాళ్ళు, రైతు కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబం మీద కనీసం 4 వేసుకున్నా కానీ 2 కోట్లకు పైగా కుటుంబాలు ఈరోజు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి మీరు కూడా గ్రౌండ్లో చూస్తున్నారు. కేవలం ప్రో బీఆర్ఎస్ మీడియాలోనే కాకుండా బీఆర్ఎస్తో సంబంధం లేనటువంటి ఇతర మీడియా దినపత్రికలు కానీ, టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రధానమైన వార్త ఏం నడుస్తుంది గత 3 నెలలుగా, ఒకవైపు వాటర్ స్కేర్సిటీ, ఇరిగేషన్కి, తాగునీటికి రెండింటికి ఇబ్బంది అవుతుంది. ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి సప్లై విషయంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి.